ఇది ఒకవేళ పాకిస్తానే చేసింది అని అనుకుందాం సపోజ్. వాళ్ళకి ఈ భూమి మీద బతికే రైట్ లేదు ఇంకా. అరే కాళ్ళు మొక్కి 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 ఏడుస్తే సరే అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ లో వదిలేసినాం. కానీ ఈసారి మాత్రం వదిలేదు ఉండదు. ఇన్ కేస్ వాళ్ళు మాత్రం చేసిండ్రు అని తెలిస్తే ఆపరేషన్ సింధూర్ 2.0 ఊచకోతనే ఉంటది. వరల్డ్ మ్యాప్ లా పాకిస్తాన్ ఇక నాకు తెలిసి ఆల్మోస్ట్ కనబడదు. ఇంకా అది అయిపోయింది, దాని కథ అయిపోయింది అని ఫిక్స్ అయిపోవాలా. ఆ రేంజ్ లో ఉంటది ఈసారి మన ఆన్సర్ అయితే. ఇది మాత్రం కంపల్సరీ తెలుసు, ఎందుకంటే ఈసారి అగ్రెసివ్ గా మామూలుగా లేరు. ఇంత వదిలేసిన తర్వాత కూడా వాళ్ళు చేసి ఉంటే వాళ్ళు అనుకుంటున్నారు ట్రంప్ ఉన్నాడు, ఆడున్నాడు, ఈడున్నాడు అని చెప్పేసి ఎవరున్నా కానీ వాళ్ళని కాపాడలేరు. ఎందుకంటే ట్రంప్ మన మీద ఎంత చేయాలో అంత చేసేసిండు, చేస్తూనే ఉన్నాడు కూడా. ఆల్రెడీ టారిఫ్లు అని చెప్పేసి, లేకపోతే పాకిస్తాన్ కి వెపన్ ఇచ్చుడు, లేకపోతే అమౌంట్ పరంగా హెల్ప్ చేసుడు, అవన్నీ మనకి ఆపోజిట్ కి ఎంత చేయాలో అంత చేసి ఇంకా చేసి పిగనికి ఇక్కడ ఏం మిగలేదు ట్రంప్ కూడా తెలుసు. ఇన్ కేసు ఇక్కడ పెట్టుకుంటే మనమే డౌన్ అవుతాం తప్ప ఇంకా పోయేది ఏం లేదని చెప్పేసి. వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ తోనే వాళ్ళు భారీ చేస్తారా అంటే అస్సలు కాని పని. ఎందుకంటే వాళ్ళది చైనాకి ఎంత ఇచ్చినా అలా ఇట్లా లేచి వాళ్ళ మీదే పడతాయి. సో అది కష్టం. మన రేడార్లకైతే ఇచ్చి కొడుతున్నాయి. ఆడ లేచినట్టు ఇంటికనే ఎత్తేసి పడేస్తున్నాయి, అంత రేంజ్ లో ఉన్నది. సో వారైతే చేయలేరు. అందుకే ఇట్లాంటి చిల్లర కథలు పడేది ఈ నా కొడుకులే. ఈ కేసు దొరికితే ఆలే అని చెప్పి దొరికితే మాత్రం ఈ వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ ఉండదు. ఇది ఫిక్స్ అయిపోవాలి.